హలో ఎవరీవన్, రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ ఎంత విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. అయితే దాంట్లో స్పెషల్ అట్రాక్షన్గా దీపికా పదుకునే గారు కూడా పాత్ర అంతగా ఎలివేట్ అయిందనమాట. అయితే ఇప్పుడు కల్కి 2 నుండి దీపికా పదుకునే గారు బయటికి రాబోతున్నట్టు అలాగే వచ్చేసారని కూడా వస్తుందన్నమాట. సో నిజంగా సినిమా మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా? ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. దీపికా పదుకునే క్యారెక్టర్ ఆల్రెడీ కంటిన్యూషన్గా ఉన్నట్టుగా మనం ఎండింగ్లో చూసాను సార్. అయితే ఇప్పుడు ఆ పాత్ర నుంచి ఆవిడని తీసేస్తే ఎలా ఉంటుంది అసలు కల్కి 2? ఫస్ట్ మీరు క్వశ్చన్లో దీపికా పదుకోన్ లేకపోతే సినిమాకి ఎఫెక్ట్ ఉంటుందేమో అన్నారు కదా, అది ప్రభాస్ గారి సినిమా అండి. దీపికా పదుకోన్ సినిమా కాదు. అని ఎండింగ్లో ఆవిడ క్యారెక్టర్ తోటి కల్కి అనే ఒక బీజం ఆమె భూమి నుంచి, అదే ఆమె గర్భం నుంచే వస్తుంది అన్నట్టుగా మనకు చూపించారు. బట్ మెయిన్ లీడ్ అమితాబ్ అండ్ ప్రభాస్ కదండి. వీళ్ళకన్నా వాళ్ళకి అండ్ మోర్ ఓవర్, అంటే నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. అంటే ఈ మధ్యకాలంలో ఆవిడ మీద సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశాలు కానీ, లేదంటే ఆవిడ మీద వచ్చిన రూమర్స్ వాస్తవాలు కానీ అవి కొంచెం నమ్మేలాగా ఉన్నాయి, కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ నేను చాలా అబ్జర్వ్ చేసింది, సౌత్ అంటేనే చిన్న చూపు ఈ బాలీవుడ్ యాక్ట్ చేసే వాళ్ళందరికీ. అఫ్ కోర్స్ దాన్ని ప్రభాస్ లాంటి వాళ్ళు, రాజమౌళి లాంటి వాళ్ళు, ఎన్టీఆర్ రామచరణ్ లాంటి వాళ్ళు కాస్త తుడిచేశారు అనుకోండి. అయినా వాళ్ళకి ఎక్కడికో ఫీలింగ్, అబ్బా వీళ్ళు మంచి మంచి సినిమాలు తీసేస్తున్నారే, మాకన్నా వీళ్ళు పెద్ద పోటుగాల, మాది ఈ నార్త్ వాళ్ళకి ఇంకో పెద్ద ఫీలింగ్ ఏంటంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్, ఇది అందరికీ వస్తుంది, రావాలి. అందుకే వాడు స్టార్ట్ చేయడం ఎంత పెద్ద అఫీషియల్ హై అఫీషియల్స్ అయినా హిందీలోనే మాట్లాడతాడు. అంటే ఎదుటి కంపల్సరీ ఎదుటి వాళ్ళకి వస్తుంది. అదే మనం మాట్లాడితే యువర్ లాంగ్వేజ్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ మదర్ టంగ్ నా అంటాడు. ఎందుకట్లా? నీ భాష నీకు గొప్పది, నా భాష నాకు గొప్పది, అంతే. అది వేరే సబ్జెక్ట్ అటు వెళ్తుందేమో కానీ. సో అట్లాగా ఇంతకుముందు 80s, 90s చేసిన హీరోయిన్స్ అందరూ కూడా సౌత్లోకి వచ్చి వాళ్ళ అవకాశాలు అందిపుచ్చుకొని కొంచెం ఇక్కడ హిట్ అయిన తర్వాత మరి ఇంక ఇటువైపు చూడరు అనమాట. ఇంకా బాలీవుడ్డే, నార్త్ అంత బాలీవుడ్డే అన్నట్టుగా ఉంటారు. మన వాళ్ళు అంటే ఆ డేట్స్ ఖాళీ లేవు అనే బిల్డప్ ఇచ్చే మనుషులు చాలామంది హీరోయిన్ నేను చూశాను, పేర్లు అనవసరం కానీ. అయితే ఇప్పుడు ఈ దీపికా పదుకునే వ్యవహారం స్పిరిట్కి సినిమాకి కూడా పెద్ద ఇష్యూ అయింది. ఎవరు? సందీప్ రెడ్డి వంగ గారి సినిమా. ఎవరు? ప్రభాస్ గారితో. ప్రభాస్ గారితో సినిమా చేసినప్పుడు కొన్ని సీన్స్ సంబంధించో లేదంటే అమౌంట్ సంబంధించో వీళ్ళు కొద్దిగా బాగా భారీ డిమాండ్లు పెడతారులేండి. ఎందుకంటే చెప్పాను కదా, మొదట మేము బాలీవుడ్, మా రేంజ్ ఇది, నేను ఒక టాప్ హీరోయిన్ని, నాకు ఇన్ని షేర్లు కావాలి, ఇంత రెమ్యునరేషన్ ఇస్తూ నాకు ఇంత షేర్లు కావాలి, లేదంటే నార్త్లో ఇన్ని బాగా. ఇంతకుముందు రాజమౌళి గారు కూడా ఒక దాన్ని ఏమంటారు, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, బాహుబలిలో అది శివగామిదేవి క్యారెక్టర్కి శ్రీదేవి గారిని అనుకున్నారంట. శ్రీదేవి గారిని అనుకుంటే అసలు ఆవిడ ఎన్ని డిమాండ్ పెట్టారో తెలియదంట. అప్పటికి ఆవిడ బతికే ఉన్నారు. నార్త్ రైట్స్ అన్నారట, నెలలో ఇన్నిసార్లు షూటింగ్ చేస్తాను, దట్టు టైమింగ్ ఈ టైం నుంచి ఈ టైమింగే ఉంటాను, ఇట్లా రకరకాలుగా చెప్పారంట. సో ఇంకా ఇవన్నీ తట్టుకునే లెవెల్లో ఇప్పటికే బాహుబలి భారీ బడ్జెట్ అని చెప్పి ఆలోచించి. బట్ రాజమౌళి గారు ఆ ఇష్యూలో నిజంగా ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. శ్రీదేవి గారు వాస్తవం మాట్లాడారు. అక్కడ యాక్చువల్లీ శ్రీదేవి గారు కూడా రెస్పాండ్ అయ్యారు సార్, నేను అట్లా అనలేదు, అడగలేదు అని కూడా రెస్పాండ్ అయ్యారు. చెప్తారు. ఈయనంత ఓపెన్ గా చెప్పగలిగాడంటే ఆవిడ అలా అనలేదని చెప్పి కేసు వేయచ్చుగా ఆవిడ. మరి ఇప్పుడు ఇక్కడ కూడా సందీప్ రెడ్డి వంగ ఏమన్నాడు, ఇట్లాంటివి బయటికి పొక్కేలాగా మాట్లాడితే నాకు అవసరం లేదు, తీసేస్తాను అనుకున్నాడు. తీసేశారు. ఎప్పుడో ఈ స్టోరీ కొంత లీక్ చేశారంట. ఆవిడ టీం చేశారో తెలియదు. అది ఓపెన్ గా చెప్పాడు ఆయన. వెంటనే తప్పించాడు. అదే యానిమల్లో ఉన్న దీప్తి ద్రుమ్ని ఏదో ఆమె పేరు, ఆమెను పెట్టుకున్నాడు. అంతే. ఇప్పుడు ఏంటి, ఇదే కల్కిలో కూడా ఆవిడ ఎన్ని డిమాండ్స్ పెట్టారంటే, కల్కి పార్ట్ 1కి నేను అప్పటికే గర్భవతిని కాబట్టి నేను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకే చేస్తాను, నాకు స్పెషల్గా ఉండాలి, నాకు ఇంటికి వెహికల్ పంపించాలి, నాకు స్పెషల్ ఫుడ్ తెప్పి, ఇన్ని పెట్టారట ఆవిడ. దానికి చాలామంది ఏమన్నారు, సరే ఓకే గర్భవతిగా ఉంది, ఫిమేల్, ఆమెకి నిజంగా ఆడవాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, దానికి అన్ని డిపార్ట్మెంట్స్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా మెటర్నిటీ లీవ్లు ఉంటాయి కదా, ఇక్కడ ఉండవు. మెటర్నిటీ లీవ్లు ఇక్కడ ఉండవు. ఇది వ్యాపారం, బిజినెస్, ఇది ఉద్యోగంతో పోల్చొద్దు. దీనికి ఎవడు నష్టానికి ఏ ప్రొడ్యూసరు షూట్ చేయడు కదా. నిజమే, ఆడవానికి ప్రకృతి ధర్మమే, గర్భవతిగా ఉంది, కాకపోతే
మీరు సినిమా క్యాన్సిల్ చేసుకోండి. నేను గర్భవతిగా ఉన్నా, నీ సినిమా నేను చేయలేను, పైసలు కావాలి, అన్ని పనులు అయిపోవాలి, ఇట్లా చూడు అంటే నాకు ఎంత ఇమేజ్ ఉంది సుమా, నన్ను వాడుకుంటారు సుమా అనే ఒక ఫీలింగ్ వెళ్ళినట్టు మాట్లాడుంటే అనిపించింది నాకు. ఆ తర్వాత ఆవిడ 2-3 ఏదో ఇంటర్వ్యూలో కూడా కవర్ చేసి చెప్పే ప్రయత్నం చేసింది ఆవిడ. బట్ సందీప్ రెడ్డి వంగ ఎవరిని లెక్క చేయడు కాబట్టి తీసేశాడు. సో ఇప్పుడు వైజయంతి మూవీస్ వాళ్ళు ట్వీట్ చేశారు, కల్కి 2898 AD అనే సినిమాలో మొదటి భాగంలో ఉన్నారు, భాగం పార్ట్ 2 కూడా ఉందని కూడా రిలీజ్ చేశారు. ఏది ఆ గర్భం సంబంధించిన చిన్న రక్తపు బొట్టో సంథింగ్ DNA యాడ్ చేస్తే క్లైమాక్స్లో కమల్ హాసన్ గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్టివ్గా కనిపిస్తారు ఒకేసారి యవ్వనంతో. సో ఆమె కడుపులో పెరుగుతుంది భగవత్ స్వరూపము అనేది పార్ట్ 2లో మనం చూడాలి. ఓకే. సో పార్ట్ 1లో ఈ ప్రభాస్ అనే వ్యక్తి ఒక ఆకతాయిగా ఉండే వ్యక్తి ఒక్కసారిగా పార్ట్ 2లోకి వెళ్ళేసరికి ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఈయన ఒక కర్ణుడుగా చూపిస్తూ, ఈయన అశ్వత్థాముడుగా ఉంటూ అమితాబ్, ఇట్లా రకరకాలుగా ఉండే స్టోరీ నెక్స్ట్ పార్ట్ 2లో చూస్తాం. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు భగవంతుడు అంశంగా తల్లిగా పుట్టిన దీపికా పదుకోను పార్ట్ 2లో తీసేస్తే ఎలాగంటే ఏముంది, ఆవిడ తల్లి వచ్చింది, ఆవిడ అక్కడికి చనిపోయిందనో లేదంటే ఆవిడ ఇట్లా భగవత్ స్వరూపం పుట్టాడు కాబట్టి వదిలేసి వెళ్ళిపోయిందని ఏదో స్టోరీ మార్చుకుంటారు, సింపుల్ లైన్ పెట్టుకుంటారు. సో మేబీ ఇట్లాంటి స్పిరిట్ లాంటి అంశాలు ఆవిడ మరలా డిమాండ్ చేసిందా, లేదా ఇప్పుడు బిడ్డకి తల్లి అయింది కాబట్టి, బిడ్డకి జన్మనిచ్చింది కాబట్టి డేట్స్ అవి కుదరక ఇంకాస్త డిమాండ్ పెట్టబట్టే వైజయంతి మూవీస్ వాళ్ళు ఇలా చేశారా అనేది తెలియదు. బట్ వైజయంతి మూవీస్ వాళ్ళు చాలా హుందాగా నెక్స్ట్ భాగంలో, 2వ భాగంలో పార్ట్ 2లో ఆవిడతో మేము కొనసాగలేకపోతున్నాం, మంచి ఆర్టిస్ట్తో మేము కొనసాగలేకపోతున్నాం, చాలా జెంట్లుగానే పెట్టారు. దాంట్లో ఆవిడకి మాకు ఇష్యూ అయింది అందుకే తప్పించాము, స్పిరిట్లో జరిగిన అంశంలాగా ఆవిడ ఎక్కడ వైజయంతి మూవీస్ వాళ్ళు చెప్పలే. సో ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటంటే అవును మా ప్రభాస్ సినిమా, అది ప్రభాస్ని చూడడానికి వెళ్తాం కానీ హీరోయిన్తో మాకు సంబంధం ఏంటి అనేలాగే అందరూ చూస్తున్నారు. అక్కడ అమితాబ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ ఉన్నారు, ఏషియన్ సూపర్ స్టార్. సో అంటే ఇప్పుడు ఈవెన్ నేను కూడా ఏమంటాను, అమితాబ్ చాలా మంచి నటులే కాదనట్లేదు, కానీ మన సౌత్లో కూడా లేరా, చిరంజీవి, బాలయ్య, రజనీకాంత్, వీళ్ళ గురించి ఎవరికి తెలుసు, ఎంతమంది తెలుసు? ఇప్పుడు కదా పాన్ ఇండియా మూవీస్ వచ్చాయి, తర్వాత శాటిలైట్ ఛానల్స్ వచ్చాక అన్ని డబ్బు అవుతున్నాయి కాబట్టి తెలుస్తున్నాయి. వాళ్ళే పెద్ద హీరో, వాళ్ళే తోపుగాలు ఆర్టిస్ట్, అందరికీ వాళ్ళకే అవార్డులంట, వాళ్ళకే పద్మశ్రీలంట. మన వాళ్ళకి ఎక్కడ ఉన్నాయండి పద్మశ్రీలు చెప్పండి? అది ఎంతసేపు నార్త్లో, ఇండియా అంటే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం కలిపింది భారతదేశమా, లేదా ఒక్క నార్త్లోనే ఉంటుందా? కదా. సో అట్లాగా వీళ్ళు ప్రతీది చేశారు కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు కూడా ఆ స్థాయికి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకెవరిని లెక్క చేయట్లే, అవసరం లేదు. సో కాబట్టి దీపికా పదుకొనే మేబీ ఇట్లాంటి స్పిరిట్ లాంటి అంశం ఎక్కడో రిపీట్ అయి ఉండొచ్చు, అందుకే పట్టించుకోవట్లేదు. చూద్దాం. అక్కడ ప్రభాస్ మనకు మెయిన్ అండి, ప్రభాస్, అమితాబ్ లాంటి వాళ్ళు ఉంటుండగా ఇంకా వీళ్ళంతా అవసరం లేదు, అక్కడ ఎవరు పెట్టినా చూస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.